నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను ఉన్నాను విశాఖపట్నంలోని వెంకోజీపాలెం దగ్గర. ఇక్కడ శ్రీ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఇక్కడ స్వామివారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ప్రతి ఒక్కరము కూడా భగవంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తామండి? చాలా వరకు కొంతమంది మనశ్శాంతి కోసం ఆరాధిస్తుంటారు, కొంతమంది కోరికల కోసం ఆరాధిస్తూ ఉంటారు, మరికొంతమంది మాకున్న ఇబ్బందులు తొలగిపోవాలని ఆరాధిస్తుంటారు. అయితే ప్రత్యేకించి ఇక్కడున్న స్వామివారి దగ్గర గనక ముడుపు కట్టి మనం అనుకున్న కోరిక కానీ సంకల్పం కానీ ఏదైనా ఉంటే చెప్పుకుంటే, అది ఆ ముడుపు మనం 7 వారాలు 8 వారాల పాటు ఆ ముడుపు యొక్క విశేషము, అది తీరేలోపే కోరికలు నెరవేరిన వాళ్ళు ఉన్నారు. అసలు నిజంగా ఆ ముడుపు విశిష్టత ఏంటి, ఈ ఆలయ విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్న పురోహితులు రామ్ కిషోర్ ఆచార్యులు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, స్వామివారి దర్శనం చేసుకొని అనంతరం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నిజంగా స్వామివారిని చూస్తే చాలా చక్కగా, నాకు ఇందాక నమస్కారం చేసుకుంటుంటే అనిపించింది స్వామివారి నా సైడ్ చూసి నవ్వుతున్నారా అన్నట్టుగా. నిజంగా చాలా నీట్గా స్వామివారి అలంకరణ అదంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. స్వామివారి పైన మీకున్న భక్తి అనేది అలంకరణలోనే తెలిసిపోతుంది. మామూలుగా అసలు ఆలయం గురించి తెలుసుకోవాలి మేము అనంటే ఏంటండి, ఆలయ విశిష్టత ఏంటి, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, అదంతా కూడా మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఇది వచ్చేటప్పటికే అమ్మ విశాఖపట్నంలో కొత్త వెంకోజీపాలెం. ఇది ఈ కొత్త వెంకోజీపాలెంలో ఉన్న ఆలయం అన్నమాట. అయితే 1995లో రామాలయం ప్రతిష్ట అయింది. ఈ మన స్వామివారి పక్కనే రామాలయం ప్రతిష్ట. సో అప్పటి నుంచి రామాలయం ఉంది. 2022 మే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఈ ప్రతిష్టలో ఉన్న విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ కొత్త వెంకోజీపాలెం అనే అంటే ఈ గ్రామ పంచాయతీ కింద వస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇంచుమించు ఒక 300-400 ఇళ్ళు ఉంటాయి. వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి డబ్బులు వేసుకుని స్వామివారిని ప్రతిష్ఠించుకుని 108 డేస్లు, అంటే శంకుస్థాపన చేసిన 108th రోజే స్వామివారి ప్రతిష్ఠ చేశారు. అంటే అలా అనుకోకుండా 108 డేస్ కలిసి వచ్చింది. కాకపోతే అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లేదు, కొంచెం దూరంలో ఉన్నాయి, అటు కానీ ఇటు కానీ. అయితే వీరందరూ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఏంటంటే చాలా ఆలయాలు ఉన్నాయి కానీ స్వామివారు లేరు. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టలో పాల్గొనాలనే ఉద్దేశంతో అందరూ ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరూ ఎంత అని లేదు, వాళ్ళు సొంతంగా వేసుకుని శుభ్రంగా స్వామివారిని చాలా సంతోషంగా ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ ప్రతిష్ఠ నుంచి స్వామివారు మరియు రాముల వారి యొక్క సేవకుడిగా నేనే అర్చకత్వం వహిస్తున్నాను ఇక్కడ. అప్పటి నుంచి కూడా 2022 మేలో ప్రతిష్ఠ అయిందనమాట. అప్పటి నుంచి కూడా చాలా విశేషమైన పూజలు, అంటే ప్రతి శనివారం ఉదయం విశేషమైన అర్చనలు ఉంటాయి. లోపల స్వామివారు ఉన్నారు కదా, భోగ పెరుమాళ్ళు, ఆ స్వామివారిని బయట పెడతాం. అంటే భక్తులకి ఎలా ఉంటుందంటే వాళ్ళ చేతులతో ముట్టుకుని సంతోషంగా అభిషేకం చేసుకోవాలి. సో అభిషేకం చేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఓన్లీ సాటర్డేస్ లో, సో అప్పుడు శుభ్రంగా వాళ్ళు అభిషేకం చేసుకున్న తర్వాత అర్చన చేస్తాం. ప్రతి శనివారం సాయంత్రం 7 అయ్యేసప్పటికల్లా స్వామివారికి విశేషమైన సప్తహారతులు ఇస్తాం. అంటే ఏకహారతి, కుంభహారతి, గరుడ హారతి, నామహారతి, శంఖహారతి, చక్రహారతి, ఇలాగా మొత్తం నక్షత్ర హారతి. ఈ హారతులన్నీ కూడా స్వామివారికి ప్రతి శనివారం నాడు 7 గంటలకి చాలా విశేషంగా ఇస్తాం. అదొకటి చాలా అద్భుతం. అంటే వచ్చిన భక్తులు చూసి చాలా సంతోషిస్తారనమాట ఆ హారతుల్లో స్వామివారిని దర్శనం చూసి. ప్రతి శుద్ధ ఏకాదశికి లోపల మూర్తులు ఉన్నారు కదా, స్వామివారిని బయటకు వేయించేపు చేసి ఈ మండపంలో స్వామివారి కళ్యాణం చేస్తాం ప్రతి ఏకాదశికి. అంటే శుద్ధ ఏకాదశికి పౌర్ణమి ముందు వస్తుంది కదా, నెలలో 2 ఏకాదశి, అది పౌర్ణమి ముందు వచ్చేది శుద్ధ, ఆ తర్వాత అమావాస్యకు ముందు వచ్చేది బహుళ లేక కృష్ణ ఏకాదశి అంటారు కదా. అప్పుడు స్వామివారిని బయటకు వేయించేపు చేసి ప్రతి నెల కళ్యాణం ఆచరిస్తాం. అంతేకాకుండా ప్రతి మాసానికి వచ్చే పౌర్ణమి రోజు స్వామివారికి చాలా విశేషమైన అభిషేకం చేస్తాం. పౌర్ణమి రోజు ఏంటండి అభిషేకం? నవకలశ స్థపన తిరుమంజన మహోత్సవము అంటారు. అంటే 9 కలశలు ప్రతిష్ఠించి
9 కలశల్లోనూ అష్ట దిక్పాలకులందరినీ ఆవాహన చేసి ఒక్కొక్క కలశలో ఒక్కొక్క ద్రవ్యం, అంటే తూర్పున ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ వచ్చేటప్పటికి పాలు, తర్వాత ఆగ్నేయంలో అగ్నిదేవుడికి ఒక కలశ పెట్టి అందులో పెరుగు, ఇలాగా 8 కలశలు వేసి మధ్యలో స్వామివారిని బ్రహ్మదేవుడిని ఆ పెద్ద కలశలో పెట్టి ప్రధాన కలశతో ఒక్కొక్క కలశ తీసుకుని నవకలశ స్థాపనం కదా స్వామివారికి అభిషేకం చేస్తాం. ఇప్పుడు ఇది భక్తులు దాంట్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుందా? ఎవరైనా వచ్చి, అంటే ఇక్కడ మేము 5 పంచామృతాలకి సరిపడా శుభ్రంగా ఒక గిన్నెలు ఏర్పాటు చేస్తాం, పెద్ద పెద్దది. మేము అంటే మనకు ఆలయం తరపు నుంచి 25 లీటర్ల పాలు, 25 లీటర్ల పెరుగు ఇలా ఇస్తారు. సో అవన్నీ రెడీ చేసుకున్నప్పుడు ఏ భక్తులైనా వచ్చి వారు కూడా వాళ్ళు తెచ్చిన ద్రవ్యాలు ఇందులో కలిపేయచ్చు. మాకు ఇచ్చిన మేమైనా అభిషేకం చేస్తాం. ఇలాగా ప్రతి పౌర్ణమికి స్వామివారికి అభిషేకము, ఆ తర్వాత మళ్ళీ విశేషమైన ఆరాధన. పచ్చకర్పూర నామం ఏదైతే ఉందో ఆ నామం ఆ రోజు ఉదయం తీస్తాం. పౌర్ణమి నాడు ఉదయం స్వామివారికి అంగవస్త్రాలు కడతాం కదా, అంటే ఈ పట్టు వస్త్రాలు తీసేసి అంగవస్త్రం కట్టినప్పుడు తీసేసి గంధం పెడతాం. ఆ తర్వాత అభిషేకము ఆరాధన అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా పచ్చకర్పూర నామం అనేది పెడతాం. అలా ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా విశేషమైన కార్యక్రమాలు. అంతేకాకుండా మళ్ళీ మే నెలలో వచ్చేటప్పటికి స్వామివారికి ప్రతిష్ట కదండి, ఆ రోజు వార్షిక మహోత్సవాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. ఆ రోజున ప్రత్యేకమైన పూజలు ఏమైనా జరుగుతాయి? ప్రత్యేకంగా స్వామివారికి సంవత్సరం తరపున చేయవలసినవి ఏమైనా ఉంటే ఆ హోమాలు ఆచరించడము. అంతేకాకుండా 108 కలశలు అష్టోత్తర కలశ అభిషేకం అనమాట. 108 కలశలు పెట్టి ఆ కలశలో ఇందాక చెప్పిన ద్రవ్యాలన్నీ ఒక్కొక్క భాగంగా విడదీసి వేసి స్వామివారికి అవన్నీ అభిషేకం. ఆ తర్వాత సాయంత్రం చాలా అద్భుతంగా కళ్యాణం, ఈ విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఓకే, అయితే ప్రత్యేకించి భక్తులు ఆలయానికి వచ్చేది కొంతమంది మనశ్శాంతి కోసం వస్తారు, కొంతమంది ఏదో ఇబ్బందులు ఉన్నాయి తొలగిపోవాలని వస్తారు, కొంతమంది నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నీతో చెప్పుకుంటే నెరవేరుతుంది స్వామి అని వస్తారు. ప్రత్యేకించి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుందండి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్తే ఈ కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరింది అని చెప్పి, లేదు అంటే ఈ ముడుపు కట్టాను నెరవేరింది అని చెప్పి, ఇలా విశేషం ఉంటుంది. అక్కడ అలాంటిది ఇక్కడ ఏదైనా విశేషం ఉందంటారా? అంటే ఈ ఆలయంకి నేను మీతో చెప్పినట్టు ప్రతిష్ఠ అయినప్పుడు నేను ఒక చోట నుంచి ఇక్కడికి రావాలమ్మా, మా స్వామివారి ముందే విన్నవిస్తున్నాను. అయితే అక్కడి నుంచి రావడం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది, నన్ను వదలట్లే. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదండి కూర్చున్నారు. అది కాస్త చాలా ఇబ్బందికరం అయిపోయింది నాకు. ఎందుకో ఇక్కడికి రావాలని స్వామి సంకల్పం అనుకోండి. అప్పుడు మొదటిసారి నేను ఇప్పుడు చాలా మందికి నేను ముడుపు కడతాను. సో అదే విధానంగా స్వామివారికి నేను ముడుపు కట్టాను. అంటే మీరే స్వయం కట్టేసి అది కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, వివరంగా చెప్పలేను కానీ. కాబట్టి ఎంత అంటే ఒక్క 2-3 రోజుల్లో స్వామివారు నాకు, అంటే ఒకటమ్మా ఇందులోనూ ఇలా కట్టానండి అయిపోయింది లేదంటే అవ్వలేదు అనేది ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, నమ్మకం ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలాగ నేను ముడుపు కట్టేటప్పటికి నాకు ఆ పని అయ్యింది. 2-3 నెలలు గడిచిన తర్వాత నాకు మనసులో ఒక స్ఫురణ వచ్చింది. ఇది కూడా మన ఊరు వాళ్ళకి చెప్తే ఏమైనా అంటే వారిలో ఉన్న త్రికరణ శుద్ధిని చూసో కర్మ ఫలాల వల్ల పని అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను అప్పటి నుంచి ముడుపు చెప్పడం మొదలైంది. ఈ రోజున అది గురువారం కడితే గురుబలం ఉంటుంది అని మా పెద్దలు చెప్పడంతో ప్రతి గురువారం ఉదయం 8 గంటల నుంచి ముడుపు కడతాం. ఈ రోజున ఏంటంటే వివాహం కాని వాళ్ళకి వివాహం, మొన్న గోదా కళ్యాణం, ధనుర్మాసంలో గోదా కళ్యాణం అయిన వారికి కూడా అంటే వివాహంకి కావాల్సిన ఏంటంటే విశేషంగా గోదా కళ్యాణం చేయించుకుంటాం ధనుర్మాస వ్రతం ఆఖరిలో. సో అది అప్పుడు కూర్చున్న వాళ్ళు, ముడుపు కట్టిన వాళ్ళు, వివాహం దగ్గర నుంచి, తర్వాత అమెరికాలో ఉద్యోగం దగ్గర నుంచి, మొన్న నా దాంట్లో నేను పెట్టడం జరిగింది. అమెరికాలో వారి అమ్మాయి ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ కట్టారు. ఆ అమ్మాయికి అమెరికా గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. అంతేకాకుండా వివాహం చాలా అంటే కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో వివాహం అవ్వడం చాలా ఇబ్బంది, అంగవైకల్యం అనుకోండి, అటువంటి వారికి కూడా వివాహం అయింది. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ వచ్చింది. అంటే ఒకటి అని కాదండి, నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే ఎంతమంది ఇన్ని రకాలుగా స్వామివారి కోరిక తీరుస్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక మొదట్లో అన్నట్టు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటారు. అప్పుడు నాకు అంటే మనం చూసిన అంటే మనసు యొక్క
ప్రేరణ ఉంటుంది చూసారా, దాని ప్రకారం ఎప్పుడు చూడు అలా నవ్వుతూనే ఉంటారు. చెప్తుంటారండి భక్తులు వచ్చినప్పుడు నాకు ఇలా అనిపించింది, చాలా మాకు ఇలా మంది అనిపించింది అని. చాలా మంది చెప్పారు. ఒక్కొక్కరైతే నాకు స్వామివారి మొహంలో హనుమంతుడు కనబడతాడు. అంటే వారి యొక్క భావన అంటే యద్భావం తద్భవతి అన్నట్టు. కాబట్టి ఈ ముడుపులు మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంటాయండి. అవునా? ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అలాగే. అయితే ప్రతి గురువారం ఉదయం 8 గంటలకి మనం ఈ యొక్క ముడుపు నేను కడతాను దగ్గరుండి. అంటే మీకు సంకల్పం చెప్పి ముడుపులోని సామాన్లన్నీ మీ చేత వేయించి ఆ యొక్క ముడుపు తీసుకొచ్చి నేను స్వామివారికి మీ కోరిక చెప్తాను. కోరిక గోత్రము పేరు చెప్పి మీ కోరిక స్వామివారికి విన్నవించి ఆయన పాదాల దగ్గర ముడుపు కట్టి భక్తులకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే తల మీద పెట్టుకుని ఒక 7 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ నాకు ఇస్తే అలా లోపల స్వామివారి దగ్గర అష్టోత్తర పూజ చేసి మంగళాశాసనాలు చేసి గర్భగుడిలో ఉంచుతాం. మళ్ళీ శనివారం వచ్చినప్పటికీ బయటకి ఇస్తూ ఉంటాం అనమాట. అలాగా 7 వారాలు చేయాలండి. అంటే వాళ్ళ 7 వారాలు ఆలయానికి రావాల్సి ఉంటుందా అండి? ఆడవారికి ఒక వారం, ఒక రోజు పర్వాలేదు, ఒక వారం పర్వాలేదు, అది స్వామికి ఇదే కాబట్టి ఒక వారం తప్పిన మగవారు మాత్రం ఖచ్చితంగా రావాలి. అంటే మగవారు కూడా కట్టొచ్చు ఈ ముడుపులు? అయ్యో సంతోషంగానమ్మా, ఎవరైనా కట్టొచ్చు. మామూలుగా ఈ పూజలు ముడుపులు ఇలాంటివంటే ఎక్కువగా ఆడవాళ్ళే ముందుంటారు కదా, అది శాతం ఎక్కువ. అవును. కానీ మగవారి శాతం వాళ్ళు ఉద్యోగం ఇంట్లో ఉంటారు కదా పాప, ఇంట్లో ఉన్న ఆడవారు అందరూ చూస్తారు. మగవారు కూడా సతీ సమేతంగా వచ్చి బోళ్ళంత మంది దంపతులుగా ముడుపు కట్టున్నారు. సో అలాగే 7 వారాలు రావాలి. ఒక వారం వడ్డీ వారం కింద ఒక వారం ఎక్స్ట్రా 8 వారాలు రావాలి. ఈ లోపలనే నిన్న 2 చెప్పెళ్ళారు నాకు. ఒకరికి పాపం చదువుకి విదేశీయానికి వెళ్తుంటే లోన్ శాంక్షన్ అవ్వలేదని కట్టారు. 3 నెలలు అయింది కదా, 3 వారాలు అయింది కట్టి. నిన్న వచ్చి వారు చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే వాళ్ళు అనుకున్నది అయిపోయింది. అంటే లోన్ శాంక్షన్ కంప్లీట్ గా 8 వారాలు అవ్వకుండా అయ్యింది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా నిన్నే ఒకళ్ళకి సమ్ ప్రెగ్నెన్సీకి డెలివరీకి ప్రాబ్లం అని డాక్టర్ గారు ముందే చెప్పారు. దానికోసం కట్టారు 7 వారాలండి. నిన్నటితో 7 వారాలు. ఆవిడ అసలు ఆనందానికి అసలు అవధులు లేవు. నేను ఇలాగా వచ్చిన వాళ్ళందరివి నాకు వీడియో తీయాలని ఉంటుంది. అంటే అడిగి తీయించుకోవడం ఎందుకులే అన్న ఫీలింగ్ తో ఉంటాను, కానీ ఏదో మనం చెప్పుకున్నట్టు ఉండకూడదు, వారు భక్తులు చెప్పుకునే వస్తున్నారు అని. నిన్న మాత్రం ఆవిడ ఒక వీడియో, ఏమో ఎంత సంతోషపడిపోతున్నారు కదా, ఒక చిన్న వీడియో తీనా అంటే, నా వల్ల 10 మందికి తెలిస్తే సంతోషమే కదా, తీయండి అంటే వీడియో తీసాను. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. చాలా మందికి ముడుపు కట్టి 8 వారాలు అయిపోయిన తర్వాత 3 నెలలకి 6 నెలలకు కూడా రిజల్ట్ వచ్చింది. అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి ఆలస్యం అవుతుంది అంటారా? చాలా కరెక్ట్ గా చెప్పారు. కొన్ని కర్మ ఫలితాలు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఎంత చేసినా ఆ ఫలితం అయితే అక్కడికి పోదు, కానీ కర్మలు తగ్గుకుంటూ వస్తాయి. సో అది కొంచెం సమయం తీసుకోవచ్చు. సో ఆ విధంగా స్వామివారికి ఇక్కడ ఇంచుమించుగా ఒక మాటలో చెప్పాలంటే ముడుపుల వెంకన్న అని పేరు పెట్టుకున్నారు. భక్తులు ముడుపుల వెంకన్న అని పేరు పెట్టుకున్నారు. మేము ఎప్పుడు కూడా గోవిందనామ స్మరణ శనివారాలు చేసినప్పుడు ముడుపుల వెంకన్న వరద గోవింద అని చేసుకుంటాం. అదే విధంగా స్వామివారు ఎంతమంది ఏ విధంగా వచ్చినా సరే వచ్చి అలా మీరు ఇందాక అన్నట్టు మనశ్శాంతిగా కూర్చుంటారు. ఆయన్ని చూస్తూ ఉంటారు కొంతమంది. గోత్రం చెప్పండి అంటే కూర్చుంటాం, కంగారు లేదండి గురుగారు అంటారు తప్ప ఆయన చూస్తూ కూర్చునే అవకాశం ఇక్కడ కూర్చుంటారు, అలా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చి విపరీతమైన కళ్ళనీళ్ళతో బాధపడిపోతారు. నేనేం మాట్లాడను అంటే వాళ్ళు స్వామితో మాట్లాడుకుంటారు అనే దీంట్లో ఉంటాను. అలాగా అందరూ వింటారమ్మా. స్వామివారు మాత్రం అంటే నేను ఒకటి ఇక్కడ మన స్వామి అని కాదు, నేను నమ్మకంగా త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ మనం ఏ విధమైన పూజ ఆచరించినా అది స్వామివారు అందుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం సంశయాస్మ వినస్పతి అంటే ఒకవేళ మనం సందేహం పడ్డామా అది మనమే నేను చెప్పలేను. ముందే అవుతుందో లేదో అనే ఒక సందేహంతో ఏ పని చేయకూడదు, నమ్మకం ఉండాలి. స్వామికి సంబంధించి మీ ఇష్టదైవం అవ్వనివ్వండి, నా ఇష్టదైవం స్వామివారు అవనండి, శివుడు అవనివ్వండి, ఎవరైనా కూడా మనం త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరిస్తే ఫలితం వచ్చి తీరుతున్నా. నాకు ఎంతో మంది ఉన్నారు అలా. ఒక అర్చకుడిగా నిత్య స్వామి సేవ చేసుకునే వ్యక్తిగా స్వామి ముందే చెప్తున్నా, ఎంతో మంది ఉన్నారండి ఇక్కడ. ఈ 3 ఏళ్లలోనే ఎంతో మంది భక్తులు నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అంటే భక్తుల్ని ఆ విధంగా చూడడము. ఏం కావాలండి మనకి? శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే, నువ్వు నీ గురించి ఆలోచించుకునే కన్నా
నువ్వు సమాజం గురించి ఆలోచిస్తే నీకు ఆటోమేటిక్ గా జరగవలసింది నీకు రావాల్సినవన్నీ వస్తాయి అన్నాడు. అలాగా ఇది 10 మందికి తెలిసి 10 మంది కట్టారు, 5గురికి ఉపయోగపడినా మిగిలిన 5గురు అవ్వలేదని బాధపడక్కల్లా. వచ్చారండి ప్రతి శనివారం దూరాబారాలు ఇక్కడి నుంచి ఎంతో దూరం, ఎందుర్తి శ్రీకాకుళం నుంచి వచ్చి కట్టారు, విజయనగరం నుంచి వచ్చి కట్టారు, ఆ తర్వాత ఆమదాల వలస అని అక్కడి నుంచి వచ్చి కట్టారు. ఇంకొంచెం బాగా దూరమైన వాళ్ళు నన్ను అడిగితే నాకు కట్టాలని ఉంది కానీ నేను రాలేను గురువుగారు అంటే వాళ్ళ గోత్రం పేరు చెప్పి నేను కట్టాను. మరి ఇప్పుడు అలా వాళ్ళు రాలేకుండా మీరు కట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి నియమాలు పాటించాల్సింది. నియమాలన్నీ వారు పాటిస్తే వారు అంత నమ్మారు కదా మన స్వామిని, ఆ నమ్మకం వారికి కలగాలి, మంచి జరగాలని ప్రదక్షిణ నేను చేస్తాను. వారి ముడుపులు ఏవైతే ఉంటాయో అలా 3-4 ఉన్నారు. ఒంగోలు నుంచి ఒకళ్ళు అలా కట్టారు, బెంగళూరు అమెరికా నుంచి ఒక 2 ఇలా ఉన్నారు. వారి కోసం మరి వాళ్ళు నమ్మకం ఇదవ్వకూడదు కదండి. ఏముంది వాళ్ళ పేరు చెప్పి నేను నాకు భక్తులు హడావుడి అయిపోయాక ఎప్పుడు ఖాళీ ఉంటానో చూసుకుంటాను. ఉదయాన్నో రాత్రి అని చెప్పలేను, సంతోషంగా ప్రదక్షిణాలు ఆచరించేస్తాను, చకచక ఆచరించి లోపల పెట్టేస్తాను. మరి వాళ్ళను స్వామిని నమ్మినందుకు నేను ప్రదక్షిణం చేస్తానని నన్ను నమ్మినందుకు నేను చెయ్యను. నిజంగా ఇది మీ మంచి మనసు అనుకోవాలండి. నిజంగా ఇప్పుడు ఇలాంటి ఒక మహిమ ఉండొచ్చు, ముడుపు ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు వచ్చి చేసుకోవాలమ్మా అని చెప్పే వాళ్ళే ఉంటారు తప్ప వాళ్ళ తరఫున మీరు చేయడం అనేది నిజంగా చాలా తక్కువ మంది చేస్తారు. మీరు నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు. స్వామివారి అనుగ్రహం అమ్మా, అందులో ఏముంది చెప్పండి. కానీ నాకు నేను ఇందాక అన్నట్టు 10 మందికి ఉపయోగపడితే చాలు. నేను అన్నాను చూసారా ఇందాక, ఒక 5గురికి పని అవ్వలేదని అనుకోండి, కానీ వారు కష్టపడని దూరం నుంచి వచ్చి వాళ్ళు స్వామివారిని మోసి ముడుపు మోసి 7 ప్రదక్షిణాలు చేసుకుని పూజ చేయించుకుని వెళ్ళిన ఫలితం స్వామివారు ఏమైనా ఊరుకునే వదులుతారండి? ఇప్పుడు స్వామివారు ఏమంటారు, ఒరే నువ్వు నా వైపు నువ్వు 1 అడుగేస్తే నేను ఈ వైపు 10 అడుగులు వేస్తానంటారు. అలాంటిది వచ్చి కలియుగంలో కలియుగంలో గోవింద అంటేనే మోక్షం, అరుణాచల 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 అంటేనే మోక్షం, అంతే కదమ్మా పెద్దలు చెప్పిన మాట. అలాంటిది వచ్చి చేసింది ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ విధంగా భక్తులు ఇక్కడ ఎంతో మంది చాలా సంతోషంగా వచ్చి పూజలు ఆచరిస్తారమ్మా. సంతోషం అండి. నిజంగా స్వామివారి ఆ విశిష్టమైన లీలలు అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. మనకు పక్కనే రాముల వారు కూడా ఉన్నారని చెప్పారు కదా, ఆయన గురించి ఒక 2 మాటలు. రాముల వారిని 95లో ప్రతిష్ఠించడం జరిగింది, 1995లో ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి కూడా ఈ గ్రామం యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ పూనుకుని ఇప్పుడు లాగే స్వామిలాగే రాముల వారు ఉండాలి, మీకు తెలియదే ఉంది, సందులకి స్వామివారు ఉండాలని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా విశేషంగా ప్రతి బుధవారం పూజలు అవుతాయి. అదే కాకుండా శ్రీరామనవమి మాత్రం చాలా, అసలు ఈ ఊరంతా మీరు చూసారు కదా, ఊరంతా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇంకా ప్లేస్ కూడా సరిపోదు. స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారు. ఇక్కడ స్వామివారికి ఇప్పుడు ఏవేవైతే భోగాలు, ఉదయమే బాలభోగం అంటే మార్నింగ్ ఏదైతే భోగం స్వామివారికి పొంగలి ప్రసాదం పెడతామో బాలభోగం, తర్వాత మధ్యాహ్నం రాజభోగం, సాయంత్రం శయన భోగం, ఈ భోగాలు పూజలు ఏవైతే జరుగుతాయి అన్ని కూడా స్వామివారికి అదే విధంగా జరుగుతాయి. అయితే శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం అవ్వడము, దాంతో పాటు ముడుపు గురించి అని చెప్పి ఆ స్వామివారు ముందుకు వచ్చేసారు. ఆయన కన్నా ముందు వచ్చింది ఆయనే, రాముల వారే. కాబట్టి అందరూ ఒకటే కదమ్మా, మీకు తెలియదు. కాబట్టి ఆ విధంగా రాముల వారికి కూడా విశేషమైన అలంకారాలు నిత్యార్చనలు జరుగుతూ ఉంటాయి. ఆయనకి కూడా మనం అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ప్రతిష్ట అయింది కదా, దానికి వచ్చినప్పుడు పాదుకలు అవి, వెండి పాదుకలు, బంగారం పాదుకలు అవి చేయించి తెచ్చారు. ఇక్కడ ఉన్నారు ఒక ఆయన ఇక్కడ పెట్టి మనం పూజలు చేసి, మొన్న బంగారు కోదండం కూడా మొన్న ఇక్కడ పెట్టి పూజ చేయించాం. అది చాలా అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో, ఈ ఊర్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఈ ముడుపులు నేను ఊరు వాళ్ళకి మాత్రమే చెప్పాను, కానీ అది నెమ్మదిగా పెరిగి అందరూ చాలా మంది వస్తున్నారు, వచ్చి ముడుపులు కట్టుకోవడం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాం మనం అనుకుంటున్నాం, కానీ చాలా మంది ఉన్నారమ్మా. ఎందుకంటే నేను చూస్తాం, కానీ భక్తుల దగ్గర కూడా కొన్ని తప్పులు ఉంటాయి. అవి కూడా మనం సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. తప్పకుండా అండి, మీరు అడుగుతారు కానీ నేను చెప్తాను. అలాగే
నిజంగా చాలా సంతోషంగా ఉందండి నాకైతే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక మంచి అనుభూతి కలిగిందనే చెప్పాలి. నిజంగా మీ మాటలు వింటుంటే అనిపిస్తోంది చాలా మంది ఎంతో సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి దాకా ఈ వీడియో వెళ్ళాలని చెప్పి వాళ్ళకు కూడా మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నానండి. నిజంగా చక్కగా వివరించారు మాకు కూడా ఆలయ విశిష్టత గురించి, స్వామివారి వైభవం గురించి. స్వామివారి అనుగ్రహం, మీరు అంత దూరం నుంచి వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి మీరు రావడం ఎన్నో నెలల నుంచి వాస్తవానికి మనం అనుకున్నది. అవునండి. కానీ కుదరక, మీకు కుదరక, నాకు కుదరక, స్వామివారి అనుగ్రహం ఎప్పుడు రాసుంటే అప్పుడే ఈ రోజు రావాలని ఉంది. అంటే స్వామివారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించాలనుకున్నారు, మిమ్మల్ని అక్కడికి మేము రమ్మన్నాం కానీ మీకు కుదరలేదు, మేమే రావాల్సి వచ్చింది. మాత్రం వాస్తవం. మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం అయ్యిందని చాలా చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలండి.